అందరికీ నమస్కారం. మరి గుంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి మరి బ్రహ్మోత్సవాలు మరి నిన్నటికి ముగించడం జరిగింది. మరి ఈ బ్రహ్మోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం మరి ఎక్కడ జరిగినా చాలా గణనీయంగా జరపడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి గత సంవత్సరం కంటే మరి మెరుగైన భక్తులు రావడం జరిగింది. మరి ఈ శ్రీ గుంతపల్లి భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి మరి కళ్యాణోత్సవమే కానివ్వండి, రథోత్సవమే కానివ్వండి, మరి ఎలాంటి వసతులైనా మేము చేసి చూపించినాం. మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఎలవెలలా 9 రోజులు మా డైరెక్టర్లు కానీ మరి మేము కానీ మా ఆలయ కమిటీ తరఫున మా అర్చకులే కానీ మాకు సహకరించిన అర్చకులు మరి టెంపుల్ సంబంధించిన సిబ్బంది మరి మున్సిపల్ శాఖ కమిషనర్ గారికి వాళ్ళ సిబ్బందికి ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా మరి పోలీస్ డిపార్ట్మెంటు కరెంట్ సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మరి దేవాదాయ శాఖ మంత్రివర్యులు మరి కొండా సురేఖ మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అదేవిధంగా మరి జిల్లా మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఎమ్మెల్యే గూడెం మైపాల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మెదక్ పార్లమెంటు ఇన్ఛార్జ్ నీలం మదన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అదేవిధంగా మరి ఈరోజు నాకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించిన మరి గురువులు మరి కాటా శ్రీనివాస్ గౌడ్ పడాంచల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మరి నా మీద నమ్మకంతో ఏదైతే మరి వీరభద్ర స్వామి చైర్మన్గా మరి ఎన్నిక చేయడం చాలా సంతోషకరం. మరి ఎందుకంటే మరి ఏదైతే నమ్మకం పెట్టుకుంటూ ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని మేము కాకుండా మరి గుడి అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా ముందుకు పోతామని చెప్పేసి మరి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి పెద్దలు గౌరవులు పూజలు మరి మా అన్న బొంతపల్లి నాగేంద్ర గౌడ్ అన్న గారు మరి ఎలవెల్లా ఎంబడి ఉండి ప్రతి కార్యక్రమాన్ని మరి నాకు తోడై ఉండి మా డైరెక్టర్తో పాటు మరి నాగేంద్ర తోడై ఉండి మరి ముందుకు బ్రహ్మోత్సవాలు మరి మాజీ ఆలయ కమిటీ చైర్మన్లు కానివ్వండి, మరి వీరనగూడ పెద్దలు సర్పంచులు మరి గ్రామ పెద్దలు మరి బొంతపల్లి గ్రామ పెద్దలు వాళ్ళందరూ సహకరించారు. మరి మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ మరి ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ మరి బ్రహ్మోత్సవాలకు అందరూ సహకరించి మరి ఇంత పెద్ద విజయవంతంగా చేసినందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా శ్రీ గుంతపల్లి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కొన్ని మాకు మొన్ననే 10 తారీఖు ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. మాకు టైం లేకుండే ఇంకా మేము భక్తుల దగ్గరకు వచ్చి చెప్పడానికి బ్రహ్మోత్సవాలు 9 రోజుల ముందే కార్యక్రమం స్టార్ట్ అయింది కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంకా గణనీయంగా చేసే విధంగా ప్రయత్నం చేస్తాము. సంస్కృతి కార్యక్రమాలు పెట్టడం జరిగింది. మరి ఇంకా రేపు భగవంతుడు మళ్ళా సంవత్సరం వరకు మరి ఇంకా మరింత రెట్టింపై భక్తులను ప్రోత్సహించి మరి గుడికి సంబంధించిన అభివృద్ధి కానీ ఎలాంటి విషయాలైనా మరి ఖచ్చితంగా సహకరించి మరి చేస్తామని చెప్పేసి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఎంపీ రఘునందరావు గిట్ట ఆహ్వానం తెలపడం జరిగింది. మరి సార్ గిట్ట రాలేకపోయిండు. మరి ఖచ్చితంగా అతి తొందరలోనే మరి మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రివర్యులు కానీ మరి దామోదర్ రాజనరసింహ కానీ తొందరలోనే మా గుడికి ఆహ్వానించడం జరుగుతుంది. గుడికి సంబంధించిన కొన్ని డెవలప్మెంట్ విషయాలు మరి సార్ వాళ్ళకు మేడం గారికి తెలియజేస్తూ మరి ఖచ్చితంగా 2-3 నెలల్లో అభివృద్ధి స్టార్ట్ చేసే విధంగా తీసుకుంటామని చెప్పేసి మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా మరి ఆలయ అర్చకులకు మరి ఆలయ సిబ్బందికి మరి డైరెక్టర్లకు మరి గ్రామ పెద్దలకు మరి మాజీ చైర్మన్లకు మరి గుడికి సంబంధించిన పెద్ద మనుషులు అందరికీ పేరున ఈ బ్రహ్మోత్సవాలకు సహకరించిన పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన కాటసిన దంపతులకు ఎలవేళలా తోడుండి మరి హృదయపూర్వక మరొకసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బ్రహ్మోత్సవాలు సహకరించిన మీడియా మిత్రులకు చాలా సోషల్ మీడియాలో వైరల్ అయింది. 10-15 రోజుల నుంచి మరి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వారికి పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముందు మా బొంతపల్లి శ్రీ వీరభద్ర స్వామి ప్రతిరోజు ఏదో ఛానల్లో చూపించాలి, ఏదో పేపర్లో వేయించాలని చెప్పేసి మేము ఆకాశిస్తూ కోరుకుంటున్నాం. మరి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.